Hi guys, welcome to Kirtana's Health Benefits. నేను 1 glass of water తీసుకున్నాను. ఇందులో 2 spoons ధనియాలు అంటే అవి చక్క ముక్కగా దంచినవి ఉంటాయి కదా ధనియాల పప్పు అదన్నమాట. 2 spoons ధనియాల పప్పు అలాగే 1 glass of water అంటే ఒక 200 ml ఉంటుంది వాటర్. ధనియాల పప్పు 2 spoons అన్నమాట. ఈ రెండు మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాను. 5 minutes దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బాగా మరిగిన తర్వాత దీన్ని వాటర్లో ధనియాలు ఏమీ లేకుండా సపరేట్ చేసుకోవాలి. వడకట్టాలి శుభ్రంగా. వడకట్టిన తర్వాత ఆ వాటర్లో ఒక 2 spoons తేనె కలపాలన్నమాట. అలా కలిపిన వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే ఎప్పుడు తీసుకోవాలి, పరాగడుపున తీసుకోవచ్చు. ఎవరికైనా పరాగడుపున వీలు కాదు అనుకుంటే ఎంప్టీ స్టమక్ ఎప్పుడైతే ఉంటుందో అంటే ఖాళీ కడుపుతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు తీసుకోవచ్చు. అంటే భోజనం అయిపోయిన ఒక 2 hours లేకపోతే 1.5 hours స్నాక్ టైంలో ఖాళీగానే ఉంటుంది కదా పొట్ట ఆటోమేటిక్గా, ఆ టైంలో తీసుకోవచ్చు. లేదంటే స్నాక్ టైంలో కాకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన 2 hours తర్వాత కూడా మనకి పొట్ట ఖాళీగానే ఉంటుంది. ఆ టైంలో అయినా దీన్ని తీసుకోవచ్చు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎవరికైనా పీరియడ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా హెవీ బ్లీడింగ్ అయినా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇలాంటి వాటికి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 3 months తీసుకోవాలి. అలా 3 months రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. హెవీగా ఉన్నప్పుడు నార్మల్గా మెడిసిన్ తీసుకుంటాము. అంటే ఇది మెడిసిన్ తీసుకోకుండా కాదు, బాగా హెవీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం కదా, దానితో పాటు ఇది సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం మెడిసిన్ని స్టాప్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.